మదర్స్ డే ఉదయం ఆ ఇంట్లో రోజులాగానే నిశ్శబ్దంగా మొదలైంది. కానీ ఈరోజు మాత్రం నాన్న రవి చాలా ముందే నిద్రలేచాడు. కిచెన్లోకి వెళ్ళి చూసి అమ్మ ప్రతిరోజు ఇంత పని చేస్తుందా అని ఆశ్చర్యపోయాడు. అప్పుడే అను, కిరణ్ నెమ్మదిగా వచ్చి షూ అమ్మ ఇంకా నిద్రలో ఉంది అన్నారు. ముగ్గురు కలిసి ఈరోజు అమ్మకి పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు. వంట మొదలైంది. కానీ కొద్దిసేపటికే పాలు కింద పడిపోయాయి. అంతలో అమ్మ సీత నిద్రలేచి ఇంట్లోని విచిత్రమైన నిశ్శబ్దాన్ని గమనించింది. కిచెన్లోకి వచ్చి చూసేసరికి అక్కడి పరిస్థితి చూసి ఒకేసారి ఆగిపోయింది. అప్పుడు అందరూ కలిసి నవ్వుతూ హ్యాపీ మదర్స్ డే అని చెప్పారు. సీత ముఖంలో పెద్ద నవ్వు మెరిసింది. ఈరోజు ప్రత్యేకం ఎందుకంటే ఎప్పుడూ అందరికీ వడ్డించే అమ్మకి ఈసారి వాళ్ళు వడ్డించారు. పిల్లలు ప్రేమతో తయారు చేసిన చిన్న గిఫ్ట్ని ఆమె చేతిలో పెట్టారు. ఆ కార్డుపై అమ్మ నువ్వు మా ఇల్లు అని రాసి ఉంది. ఆ మాటలు చదివిన సీత ఆనందం కన్నీళ్లు మెరిశాయి. మధ్యాహ్నానికి ఇంటి పనులు చేస్తూ రవి పూర్తిగా అలసిపోయాడు. అతను నువ్వు ఇవన్నీ ప్రతిరోజు ఎలా చేస్తావు అని అడిగాడు. సీత మెల్లగా నవ్వి ప్రేమ ఉంటే ఓపిక కూడా వస్తుంది అని చెప్పింది. సాయంత్రం కుటుంబం అంతా కలిసి ప్రశాంతంగా సమయం గడిపారు. పిల్లలు అమ్మని హత్తుకొని అమ్మ నువ్వు మా కుటుంబానికి హృదయం అన్నారు. ఎందుకంటే అమ్మ కుటుంబంలో ఒక సభ్యురాలు మాత్రమే కాదు, ఆమె ఆ కుటుంబం యొక్క హృదయం. హ్యాపీ మదర్స్ డే.